జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చి రైల్వే స్టేషను. ఇలాగే అటు చూస్తే ప్రభుత్వ హాస్పిటల్. అంటే ఈ గుంటూరు రైల్వే స్టేషన్కి ఆపోజిట్ ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఈ వ్యక్తి, ఈ అబ్బాయి కూతురు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా స్థానిక, అంటే వీరు ఏం పని మీరు చేసేది అంటే సౌక లేకపోతే సుబాగులు అంటే మామూలుగా జామ్యాలు, అదే కదా. ఈ జామ్యాలు కర్రలు కొట్టే పనికి రావడం జరిగింది. వాళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చారో, వీళ్ళ యజమాని, వీరు ఎంతమంది వచ్చారో వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ వీళ్ళందరికీ ఎంత అని చెప్పి 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1,30,000 రూపాయలు ఇవ్వడం దగ్గర నుంచి వీళ్ళందరి చేత నైటు పొగులు నిత్య వెట్టి చాకిరీ చేయించుకుంటూ, వీరు ఏదన్నా వాళ్ళు సొంత బంధువులు ఎవరన్నా చనిపోయినప్పుడు పంపించకుండా, హాస్పిటల్కి ఏదన్నా అనారోగ్యాలు కారణమైనప్పుడు కూడా పంపించకుండా, వీళ్ళు కనీసం స్వేచ్ఛగా ఏదన్నా ఈరోజు కాసేపు ఇంటికాడ ఉన్నాం, ఏదన్నా చేపల గీపలు పట్టుకుందాం అన్నా కూడా పంపించకుండా బలత్కారకంగా చుట్టూ కంపేసి వీరు ఎట్టు పోకుండా, పిల్లలను కూడా చదివించకుండా, పిల్లలు పెద్దలు అందరి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఆయన పేరు సైదా అంట, వీళ్ళు ఓనర్ పేరు. పోతే అదేవిధంగా వీరు బలత్కారకంగా ఎక్కడికన్నా అనారోగ్యం గురైనప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు స్థానికంగా ఎవరైతే అడ్డరోడ్డు పోలీస్ అధికారుల ద్వారా వీరిని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికన్నా వెళ్తే కాళ్ళు చేతులు ఇరగొడతామని చెప్పి పోలీస్ అధికారులు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా మా పిఎన్ యానాది మహానాడు ఖండిస్తుంది. ఇలాంటి అవినీతి పోలీస్ అధికారులపై ఉన్నత పోలీస్ అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని వారిని డిస్మిస్ చేస్తే కానీ మా యానాదులకు, నిరుపేద యానాదులకు న్యాయం జరగదని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సరేనా, మిమ్మల్ని మేము క్షేమంగా ఇడిచిపెడతాము. అక్కడి నుంచి శుభ్రంగా వెళ్ళి మీ ఊరికి వెళ్ళి పిల్లల్ని చదివించుకొని, ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉంటున్నాయి మన గిరిజన నిరుపేద యానాదులకు తెలుసు కదా. పిల్లల స్కూల్కి పంపిస్తే ఎంత ఇస్తున్నారు? తల్లికి వందనం కన్నా 15,000 ఇస్తున్నారు. వృద్ధాకి మీరు అక్కడెక్కడ బలి సంవత్సరాలు పురుగుతారు. చూడు జీవితాలు చూడు ఎట్టయిపోయారు చూడండి, వెట్టి చాకిరీ చేసి. ఈ విధంగా వీళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ జామ్యాల చెట్లు, సౌకుల చెట్లు కొట్టే దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తావా? తెలుసా అది ఎక్కడ ఏరియా? అది ఎక్కడ? నరసరావుపేట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? చాలా దూరమా? నరసరావుపేట. ఆయనది సైదా అనే అతనిది, మీ యజమానిది ఏ ఊరు? పాత మామూలూరు. అక్కడ మొత్తం అక్కడే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. సరే, ఓకే, ధైర్యంగా ఉండు. మేము మిమ్మల్ని అదే ఎవరైతే మీ కుటుంబ సభ్యులను అందరిని నిడిచిపెడతాం. సరే, ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నువ్వు మాకే దండాలు నమస్కారం. మేము యానాదులమే, మీలాంటి వాళ్ళ కోసమే మేము నిత్య పోరాటం చేస్తున్నాం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సరే, ఎంతోమంది పిల్లలను కూడా తీసుకొచ్చి చదివిస్తున్నాం. ఇలాంటి వెట్టి చాకిరీ బాతుల దగ్గర, గొర్రెల దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి చికిత్సలు చేపించి కూడా మనం చదివిస్తున్నాం. సరేనా? ఓకే, ఏడవబాక. చూడు అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏంటంటే నమ్మకం లేదన్నమాట. ఎందుకంటే ఒక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే అంటే యానాదులంటే చులకన భావంతో లెక్క లేకుండా యానాదులే కదా, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు వెట్టి చాకిరీ చేయాలా అని వీళ్ళు యజమానుల దగ్గర లంచాలు తీసుకొని మా నిరుపేద యానాదులు గొంతుకొస్తున్నారు. ఇలాంటి అవినీతి, అసమర్థత అధికారులపై పిఎన్ యానాది మహానాడు ఖచ్చితంగా చర్యలు తీసుకొని అలాంటి వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి, సంబంధిత అధికారులు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని పడతాయని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.